హైదరాబాద్ లో మూసీ అభివృద్ధిపై వివాదం కొనసాగుతుంది. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తుంది. మూసీ సుందరీకరణతో పాటు అభివృద్ధిలో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో వివాదం మొదలైంది. మూసీ డెవలప్మెంట్ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తమ భూములు ఇవ్వబోమంటూ బండ్లగూడ జాగీర్ కు చెందిన అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్పై దాడికి దిగింది. మరోవైపు గులాబీ నేతలు ప్రభుత్వంపై మూసీ అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు కాస్త విమర్శలు, వివాదానికి దారితీసింది. గ్రేటర్ హైదరాబాద్ లో మూసీ సుందరీకరణతో పాటు ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సర్కార్ ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మూసీని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా ముందుగా హిమాయత్ సాగర్, హుస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే ప్రాంతంలో గాంధీ సరోవర ప్రాజెక్టు కోసం 10 ఎకరాల 34 గుంటల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక ఇందులో బండ్లగూడ జాగీర్ ప్రాంతంలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కు చెందిన సుమారు 7 ఎకరాల భూసేకరణకు నోటీసులు ఇచ్చారు. టూరిజం, వక్ఫ్ బోర్డుతో పాటుగా పక్కనే ఉన్న దర్గా భూములకు నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ అంశంలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు నిర్వహించిన గ్రామ సభల్లో పబ్లిక్ తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో స్పష్టత లేదని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు డిపిఆర్ లేకుండా భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తరతరాల నుంచి తమ ఆస్తిగా భావిస్తున్న భూముల్ని ఎలా ఇస్తారని అంటున్నారు. ఇక ఆ భూమిని ఎలా వాడతారనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా అధికారులు హడావిడి చేయడంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.